ఏదో క్రియేట్ చేసింది. ఇవన్నీ జెన్యూన్ కాల్స్. ఇప్పుడు మీరు ఎలా అనుకుంటున్నారు? చర్చలో కాలర్స్ ఇన్వాల్వ్ చేస్తున్నామంటే పబ్లిక్ ప్రతిపక్షానికి ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ తెలవాలి. ఏమనుకుంటారు? అసలు రామ్మోహన్ గారికి కాల్స్ తీసుకున్నట్టు తెలియదు శ్రవణ్ గారు. పాపం ఆయన ప్రిపేర్ అవ్వలేదు యాక్చువల్లీ. అది జెన్యూన్ కాదు. ఈ కాల్స్ సిస్టమ్ ఉంటే సంగతి తెలియదు నాకు. తిరుపతి గారు ఏదో చెప్తున్నారు, ఒక నిమిషం. పోల్ రిజల్ట్స్ అది జెన్యూన్. ఏం చెప్పింది? కాంగ్రెస్ సోషల్ మీడియా అప్పుడు పెడితే ఫామ్ హౌస్ పాలన పెట్టారు, రేవంత్ రెడ్డి ప్రజాపాలన పెట్టారంటే ఫామ్ హౌస్ పాలన పెట్టారు. జూబ్లీస్ రిజల్ట్ కరెక్ట్ కాదు, మున్సిపల్ ఎన్నికలు కరెక్ట్ కాదు అప్పుడు పోల్ లో చెప్పారు. అదే తిరుపతి యు ఆర్ ఏ డిజిటల్ బాయ్ కాదు, యు ఆర్ ఏ డిజిటల్ బాయ్. ఆన్లైన్ లో పెట్టిందంటే కరెక్ట్ అంట. జూబ్లీస్ ఫలితాలు కరెక్ట్ కాదు, పంచాయతీ ఎన్నికలు కరెక్ట్ కాదు, మున్సిపల్ ఎన్నికలు కరెక్ట్ కాదు, ఏమి కరెక్ట్ కాదు. ఆన్లైన్ లో వచ్చిందే కరెక్ట్. కాబట్టి హైడ్రా మంచిది కాదు. నేను మళ్ళా రిపీట్ చేస్తున్నా ఈ డైలాగు. నేను మొన్ననే గన్ పార్క్ చెప్పండి. గన్ పార్క్ అన్నా, మీకు తిరుగులేని నియోజకవర్గం ఒకటి ఉంది బీఆర్ఎస్ పార్టీ. కాదు తిరుపతి అన్న మేమెన్ని చేసినా కాదు తిరుపతి అన్న ఒకటి మాత్రం మేము కూడా ఒప్పుకోవాల్సిందే. మీకు తిరుగులేని నియోజకవర్గం ఒకటి మాత్రం ఉంది. అది మేము దాన్ని దాటాలంటే చాలా కష్టం. ఇక మాకు ఏంటిది అంటే ఆన్లైన్ నియోజకవర్గం మీది ఓన్లీ ఆన్లైన్ నియోజకవర్గం, గ్రౌండ్ మీద ఉండదు మీది. నమస్తే మేడం, ఇది జీతేల్ కదా? జీతేల్ చెప్పండి. జీ తెలుగు న్యూస్ హైడ్రాక్ సపోర్ట్ చేస్తున్నారు మీరు, ఏం చెప్తారు? అవును మేడం, హైడ్రాక్ మంచి పనులు చేస్తున్నది. దానికి సమాధానం కూడా మన రామ్మోహన్ రెడ్డి గారు చాలా చక్కటి సమాధానం చెప్తున్నారు. పెద్ద సమాధానంలో అంత అంతేకాకుండా ఇప్పుడు మన బీజేపీ లీడర్ ఉన్నాడు కదా, అంత చురుకుగా రామ్మోహన్ రెడ్డి గారు బాగా సమాధానం బాగా చెప్తున్నారు. రంగనాథ్ గారు చేసేది కూడా ఎక్కడో కొన్ని తప్పులు ఉండొచ్చేమో కానీ చాలా మంచి పనులు చేస్తున్నారు. నాకు మంచి రంగనాథ్ గారు మీరు ప్రోగ్రామ్ చూస్తే మరి మాకు హ్యాపీ ఫీల్ అవుతారేమో. నెక్స్ట్ కాలర్ శంషాబాద్ నుంచి నరసింహరావు గారు ఉన్నారు. నమస్తే నరసింహరావు గారు. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు ఈ హైడ్రా వల్ల హైదరాబాద్ కు చాలా ఉపయోగమే ఉందండి ఇది. ఓకే. ఎందుకని అంటే మా దగ్గరలో శంషాబాద్ దగ్గర పంచవాడ పార్క్ పక్కన ఒక 9 ఎకరాల ల్యాండ్ కబ్జా గురైంది. అది తెలంగాణ ఫారెస్ట్ ల్యాండ్ అండి అది. అయితే ఆ ఫారెస్ట్ ల్యాండ్ ఏమైందంటే మొత్తం కబ్జా గురై దానికి మొత్తం ప్లాట్లు చేశారు. అయితే ఒక్క కాంప్లీట్ చేయడం వల్ల ఏమైందంటే హైడ్రా వచ్చి మొత్తం దాన్ని కూలగొట్టేసింది. అదండి. ఓకే. సో చూసాం. ఇంకొకరు మధుసూదన్ రెడ్డి గారు ఇబ్రహీంపట్నం నుంచి లాస్ట్ కాలర్. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే. నమస్తే మేడం. నమస్తే. హైడ్రాపై ఏం చెప్తారు? చూస్తున్నారా డిబేట్? యాక్చువల్లీ వీళ్ళు స్టార్ట్ చేసింది ఒక కాన్సెప్ట్ లో మేడం, కానీ ఇప్పుడు తప్పుతో పోతా ఉంది. అయ్యో చెప్పండి ఏంటో. ఆ లీడర్ గారి పేరు ఏంటో చెప్పారు కానీ అది వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పడం కరెక్ట్ చెప్తారు, కానీ ఇప్పుడు వాళ్ళు చేసే పని మాత్రం కరెక్ట్ లేదు. ఏ విషయంలో అన్నా అంటే ఏ విషయంలో అంటే మేముండే లొకేషన్ ఏవి నగర్ 1, ఆది వెంకటేశ్వర స్వామి నగర్ 1. అది 78 ఎకరాల ల్యాండ్ అండి. ఎక్కడ ఇది? 78 ఎకరాల ల్యాండ్. అందులో 1.5 ఎక్కడ ల్యాండ్ గవర్నమెంట్ కలిసిందని మొత్తం ఆపేశారు. ఏరియా అండి అది ఇబ్రహీంపట్నం అండి. ఇబ్రహీంపట్నం.